హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఈ మధ్య కాలంలో ప్రవచనకారులకు అంటే ఇటు చాగంటి గారు కానివ్వండి, ఇటు గరికపాటి గారు వీళ్ళిద్దరికి కూడా కాస్త బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది సార్. మొన్నటి వరకు కూడా గరికపాటి గారి ఇష్యూ మనం చూసాము. వాళ్ళ మొదటి భార్య వైపు నుంచి ఆరోపణలు, కథనాలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు ఏపీలో చాగంటి గారికి అవమానం జరిగింది తిరుమలలో అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. దీని పట్ల బిఆర్ నాయుడు గారు చైర్మన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది తిరుమలలో? మరి నిజంగా చాగంటి గారికి అవమానం జరిగిందా? మీరేం చెప్తారు సార్? నువ్వు అన్నట్టు చాగంటికి ఇటు గరికపాటి ఇద్దరికి కూడా ఒక నెగిటివ్ ప్రచారాలు అనేవి వస్తున్నాయి. మామూలుగానే ఎవరైనా వెరీ పాపులర్ అయినప్పుడు ఆ పాపులారిటీ వెనక ఒక నెగిటివిటీ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అది అన్ని రంగాల్లో వర్తిస్తుంది, ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇది వర్తిస్తుంది. అలాగే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చాగంటి కోటేశ్వరరావు అని మోరల్ ఎడ్యుకేషన్కి ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. ముఖ్యంగా విద్యార్థులను గైడ్ చేయడానికి, మోరల్స్ని ఎలా ఎడ్యుకేషన్లో భాగం చేయాలనే దానికి ఆయన సలహాలు ఇవ్వాలని చంద్రబాబు ఆయన్ని నియమించాడు. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చాడు. ఆయనకి 2 లక్షల పైన శాలరీ ఇచ్చి, అట్లాగే సిబ్బంది మిగతా వాటికి ఒక 15 lakhs ఎంతో నెలకి ఇచ్చి ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లకి అన్ని చోట్ల రాష్ట్రంలో వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ప్రకారం కొన్ని మర్యాదలు అవన్నీ ఫాలో కావడం ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా అలాగే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఈ గరికపాటి నరసింహారావుని ఇక్కడ స్పిరిచువల్ టూరిజానికి ఇన్ఛార్జిగా పెట్టాలనేది ప్లాన్ ఉండింది. దానివల్లనే ఈ మొదటి భార్యని ఎప్పుడో 9 నెలలు ముందు చేసుకున్న ఆమె వీడియో చేసిన దాన్ని అది ఆల్రెడీ డిలీట్ కూడా చేసింది ఆమె. కానీ దాన్ని కొంతమంది సేవ్ చేసి పెట్టుకొని దాన్ని బయటికి తీశారు. దాన్ని ఎప్పుడైతే బయటికి తీశారో ఆమె మీద నైట్ వచ్చేసరికి మళ్ళీ ఆమె రంగంలోకి వచ్చింది. ఇలాగా దీని వెనక ఒక ప్లాన్ ఉంది. ఆయన్ను ఈ పోస్ట్లో నియమించకుండా చేయడం కోసమే ఒక కుట్రపూరితంగా చేశారు. నిజానికి ఎప్పుడో 40 ఏళ్లకు ముందు వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. 15-20 years ముందు విడిపోయారు. ఇప్పుడు అసలు ఇష్యూ కాదు అది. కానీ దాన్ని తీసుకురావడం వెనుక ఈ బీఆర్ఎస్ వాళ్ళు ప్లాన్ చేశారు అన్నది ఒక వార్త. ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ అటుపక్క ఈయన్ని కాపాడింది ఒక రకంగా తిరుపతి తొక్కిసలాట వల్ల గరికపాటి సేవ్ అయ్యాడు. ఎందుకంటే మీడియా అంతా అటు డైవర్ట్ అయ్యి ఈయన్ని పట్టించుకోలేదు. ఈ లోపల మొదటి భార్యతో కూడా వాళ్ళు ఏదో రాజీకి వెళ్ళి ఆమెను సైలెంట్గా చేశారు. ఆమెన్నీ కూడా డిలీట్ చేసేసింది. ఇప్పుడేమో చాగంటిది మళ్ళీ అక్కడ గొడవైంది. జనరల్గా చాగంటి పెద్ద వివాదాల్లో ఉండడు. గరికపాటి కొంత వివాదాలు ముందు నుంచి కూడా కొన్ని ఉన్నాయండి. ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి హార్ష్గా ఉంటుంది. చాగంటిది అట్లా కాదు. చాగంటి మోర్ స్పిరిచువల్. ఆయన గరికపాటి ఏమో మోర్ కాంటెంపరీగా ఉంటాడు, వ్యవహారిక విషయాలు మాట్లాడతాడు. ఈయన కొంత మూఢనమ్మకాలు కూడా తక్కువ గరికపాటికి. ఆయనకు మూఢనమ్మకాలు ఎక్కువ ఉంటాయి. హిందూ శాస్త్రాల ప్రకారం, ఎప్పుడో పురాతన కాలంలో ఉన్న శాస్త్రాల ప్రకారం ఇవాళ కూడా స్త్రీలు మగవాళ్ళకి లొంగి ఉండాలి, ఇట్లాంటి అనేక ఛాందస భావాలు మనకి చాగంటిలో కనిపిస్తాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు తిరుమలలో ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అదేంటంటే చాగంటి కోటేశ్వరరావు తిరుమలకి వెళ్ళినప్పుడు అతనికి అవమానం జరిగింది అనే వార్త ఒకటి వైరల్ అయింది. ఈ గత కొంతకాలంగా మనం బిఆర్ నాయుడిని అక్కడ చైర్మన్గా పెట్టినప్పటి నుంచి కూడా తిరుమల రకరకాల వివాదాలు తిరుమలలో ఉన్నాయి. మనం కూడా చెప్పుకున్నాం. ఆ స్టాంపీడే కాకుండా లడ్డు కౌంటర్లో మంటలు రావడం కావచ్చు, తర్వాత పరకామణిలో దొంగతనాలు, గొడ్డు దొంగతనం ఒకటి, తర్వాత దర్శన టికెట్లను 300 రూపాయల టికెట్లను అమ్ముకునే స్కామ్ ఒకటి, ఇలా రకరకాలుగా. లేటెస్ట్గా ఒక పిల్లవాడు పైనుంచి 2వ అంతస్తు నుంచి పడిపోయి చనిపోవడం, ఇలాగా ఏదో ఒక వివాదం అయితే అక్కడ బిఆర్ నాయుడిని చుట్టుకుంటుంది. చివరికి బిఆర్ నాయుడు దగ్గర సారీ చెప్పించే వరకు కూడా పవన్ కళ్యాణ్ నిద్రపోలేదు. తొక్కిసలాటికి సంబంధించి కూడా బిఆర్ నాయుడిని బాధ్యుడిని చేస్తూ పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా మాట్లాడడం, దాంతో ఆయన సారీ చెప్పాల్సి రావడం, ఇవన్నీ జరిగాయి. అప్పటి నుంచి కూడా బిఆర్ నాయుడికి యాంటీగా తెలుగుదేశంలోనే ఒక వర్గం, అంటే ఒక మీడియాలో, తెలుగుదేశం మీడియాలో ఒక వర్గం ఆయన్ని అక్కడ పెట్టడం ఇష్టం లేదు అనేది, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇష్టం లేదు అనేది ఒక వార్త వైరల్ అవుతుంది. దానివల్ల తెలుగుదేశంలో మీడియానే 2గా చీలిపోయి ఒక వర్గమేమో, ఎందుకంటే ఆయన TV5 ఓనర్ అని అందరికీ తెలుసు బిఆర్ నాయుడు. TV5 దాన్ని సపోర్ట్ చేసే ఒక మీడియా వర్గం ఆయన్ని హైలైట్ చేస్తుంది. ఇంకొక మీడియా వర్గం ఏమో అక్కడ ఏ లోపాలు ఉన్నా దాన్ని
హైలైట్ చేసి చూపిస్తుంది, ఆయనే బాధ్యుడిని చేస్తుంది. నిజానికి సాక్షి లేదా వైసీపీ వాళ్ళు చేయాల్సిన పని తెలుగుదేశంలోనే ఒక వర్గం చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగిందనేది వార్త గుప్పమంది. ఇదేంటంటే చాగంటి కోటేశ్వరరావు ఎవ్రీ ఇయర్ జనవరిలో ఆయన వెళ్ళి అంటే కొత్త సంవత్సరం వెళ్ళి తిరుమలకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకొని రావడం ఆయనకు ఆనవాతి. ఓన్లీ జగన్ ఉన్నప్పుడు మాత్రం నేను సరిగా వెళ్ళలేదని ఆయన చెప్పుకున్నాడు. ఏదేమైనా అక్కడికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఆయన ఇప్పుడు మంత్రి కేడర్ కాబట్టి ఆయన టీటీడీ వాళ్ళకి వాళ్ళ పిఏలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు కూడా ఏంటంటే ఈయనదొచ్చి జనవరి 14th దర్శనం, జనవరి 15th 16th అక్కడ తిరుపతిలో మహతి ఆడిటోరియం ఉంటుంది. మహతి ఆడిటోరియంలో ప్రవచన కార్యక్రమం. ఈ రెండు కూడా ఆయన అనుకుంటున్నారు, మీరు అరేంజ్ అయింది అని టీటీడీకి ఈయన పేషి నుంచి వెళ్ళింది. సో టీటీడీ కూడా బోర్డు కూడా ఈయనకి ఏర్పాట్లు చేసింది. మామూలుగా మంత్రి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన్ని ఒక మంచి గెస్ట్ హౌస్లు పెడతారు. అలాగే ఈయన్ని కూడా రాజబగీచా గెస్ట్ హౌస్లు పెట్టారు. అక్కడ నుంచి బగ్గీస్లో ఆయన్ని తీసుకెళ్ళడం, అక్కడ మామూలు అందరితో పాటు కాకుండా ప్రత్యేకంగా బయోమెట్రిక్ ద్వారా ఆయనకి దర్శనం అంటే షార్ట్ కట్లో దర్శనం చేయించడం, ఇది ఆనవాయితీ మంత్రులకి వచ్చే ప్రోటోకాల్. అందువల్ల అదే ప్రోటోకాల్లో ఈయన కూడా క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి ఈయనకి కూడా వర్తించాలి కాబట్టి చేయాలి. కానీ ఈయన అలా కాకుండా ఈయన్ని వైకుంఠం కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాంట్లో భక్తులతో పాటు ఈయన కూడా వెళ్ళాడు. అంటే ఈయనకు అవమానం జరిగింది, కావాలనే చేశారు అనేది ఒకటి. రెండవది ఈ మహతిలో ఉండే ప్రవచన కార్యక్రమాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి ఆయన అవమానించి పంపించారు అని కొంతమంది ముఖ్యంగా చాగంటి భక్తులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పెడుతున్నారు. దీన్ని వైసీపీ కూడా ఉపయోగించుకొని వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్ని బలంగా పెడుతుంది. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో చాలామంది మీద అరెస్టులు చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఇష్యూలు, దీంట్లో వ్యక్తిగతమైన దాడులు కాదు కానీ ఇట్లాంటి ఇష్యూల్లో వాళ్ళు చొరబడి భక్తుల రూపంలో ఇంకొక రూపంలో వాళ్ళు దీన్ని వైరల్ చేయడం అనేది చేస్తున్నారు. ఈ క్రమంలో బిఆర్ నాయుడు క్లారిఫై చేశాడు, ఆయన ట్వీట్ చేశాడు. ఆయన ఏం చేస్తున్నా అంటే మేము ఏ రకంగానూ చాగంటిని అవమానించలేదు, ఆయన్ను మంత్రి స్థాయిలో ఎట్లాగైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి అన్ని అరేంజ్ చేశాము, ఆయనకి బగ్గీ ఇస్తామన్నాము, ఆయనకి ఈ దాని ఏమంటారు బయోమెట్రిక్ ద్వారా షార్ట్కట్లో దర్శనం కూడా చేయిస్తామని ఆయనకి ఇన్ఫార్మ్ చేశాము. బట్ ఆయనే వద్దన్నారు. ఆయన ఏమన్నారంటే నాకు వైకుంఠ దీంట్లోనే వెళ్తాను, ఇంతకుముందు కూడా అలాగే వెళ్ళేవాడిని, నేను అదే ప్రిఫర్ చేస్తానన్నారు. సరే ఆయన కోరికను మేము కాదనలేక చేశాము. అయితే ఇక్కడ మహతి ఆడిటోరియంలో ప్రవచనాలకు సంబంధించి మాత్రం ఆల్రెడీ వాతావరణం బాగాలేదు కదా, తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, దాని మీద కమిషన్ విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో మీరు అక్కడ చెప్పడం కరెక్ట్ కాదేమో, కొంత పోస్ట్పోన్ చేసుకోండి అని మేము ఆయనకి సజెస్ట్ చేసాము. ఆయన కూడా హ్యాపీగానే ఒప్పుకున్నారు, కన్విన్స్ అయ్యారు. అందువల్ల అది పోస్ట్పోన్ అయింది తప్ప మేము కావాలని దాన్ని ఏమి పోస్ట్పోన్ చేయలేదు. ఇది కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని బిఆర్ నాయుడు క్లారిఫై చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకి వార్త ఏంటంటే ఆయనకేమన్నా అవమానం జరిగితే ఆయన చెప్పాలి. ఎవరు చాగంటి కానీ చెప్పుంటే దానికి అథెంటిసిటీ ఉంటుంది. నాకు ఇలా టీటీడీ వాళ్ళు అవమానం చేశారు అని ఆయన ఏమన్నా చెప్పుకొని ఉంటే అది ఇది వర్తిస్తుంది. ఆయన చెప్పనప్పుడు పుకార్లుగానే మనం భావించాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే బిఆర్ నాయుడు అఫ్సైల్గా చెప్పాడు కాబట్టి అదే వాస్తవంగా మనం నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి కౌంటర్గా ఈయనేమి చెప్పలేదు, చాగంటి నాకు అవమానం జరిగిందని చెప్పలేదు. సో మామూలుగా వాళ్ళు జనరల్గా ఆలోచిస్తే చాగంటిని అవమానించాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది. సో మామూలుగా దర్శనం అనేది ఇలాంటి దర్శనాలు బోల్డ్ రోజు చేయిస్తూనే ఉంటారు. సో చాగంటి చేయించడం వాళ్ళకి పోయేదేం లేదు. అట్లాగే ఈ ప్రవచనాలు కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో చెప్తున్నాడు. కొత్తగా ఇప్పుడు ఆయన ఆపడం వల్ల వాళ్ళకి టీటీడీకి వచ్చేది ఏముంటుంది. కాబట్టి ఇదేంటంటే రకరకాల ఒకసారి ఇది ఇప్పుడే కాదు, జగన్ ఉన్న 5 ఏళ్లలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రోజుకు ఒక వివాదం ఏదో ఒకటి వస్తూనే ఉండేది. అదేంటంటే అది ఇంటర్నేషనల్గా పాపులర్ కాబట్టి తిరుమల కూడా ఎప్పుడూ రాజకీయాలు ఎంటర్ అయిపోయినాయి అక్కడికి.
మనకి ఎక్కడ కూడా రాజకీయాలు ఎంటర్ కానీ దేవుడు ఇవాళ ఇండియాలో లేదు. అయోధ్య దగ్గర నుంచి తిరుమల దగ్గర వరకు బీజేపీ వచ్చినాక ఈ దైవ రాజకీయాలు అనేవి పెరిగిపోయినాయి బలంగా. ఎందుకంటే బీజేపీ దాని మీద మత రాజకీయాల మీద ఆధారపడి అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని నిలుపుకోవడానికి కూడా అది అనేక ఎత్తులు వ్యూహాలు వేస్తారు.